సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ వారం మన గెస్ట్ మోటివేషన్ స్పీకర్ శ్రీ రామ్మూర్తి గారు, హెడ్ కానిస్టేబుల్ మదనపల్లి. ఎంత ఎదిగిపోయావయ్యా, ఎదను పెంచుకున్నావయ్యా, స్వార్థమనే చీకటింటిలో త్యాగమనే దీపం పెట్టి. ఇటీవల కాలంలో మీ కళ్ళ ముందు కనబడిన సంఘటన ఏంటి? మీకు ఇన్స్పైర్ చేసిన కవిత ఏంటి? మీరు ఏ విధంగా మోటివేషన్ చేస్తుంటారు? ఒకటే అనిపించింది సార్, ఏమంటే ఒక్క పాట ఉల్లాసాన్ని కలిగిస్తుంది, ఒక్క మాట ఉత్సాహాన్ని కలిగిస్తుంది, ఒక్క అడుగు 1000 మైళ్ళ ప్రయాణానికి నాంది పలుకుతుంది అన్నారు సార్. ఇప్పట్లో సినిమాలో చిరంజీవి గారి సినిమా కానీ ఏ సినిమా అయినట్టు ముఖ్యంగా చిరంజీవి గారి సినిమా సామాజిక అంశాలని, అవును సార్, మనకు దగ్గరగా అనుబంధంగా ఉన్న కథల్ని తీసుకొని ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్ ఉండేది, నాది స్టోరీ అనుకొని కనెక్ట్ అయ్యేది. అవును సార్, మీకు అలా కనెక్ట్ అయిన సినిమా ఏంటో? నేను చిరంజీవి గారిని బాస్లా ఫీల్ అయ్యాను అనమాట. చూడండి, డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అయితే 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి ఎత్తుకుని మైక్ ఎత్తగా నేను మెగాస్టార్ చిరంజీవి గారు వస్తే ఎలా ఉంటుందండి అని క్లాసులో అంటానుకో సార్. అంతే సార్, దాని రూటే వేరు సార్. అసలు స్టోరీ చెప్తున్నట్లు లేదు సార్, ఇంకా ఇది ఒంటరి నవ్వే ముఖంలో దేవుళ్ళు ఉంటారు, ఏడ్చే ముఖంలో దెయ్యాలు ఉంటాయి సార్. ఊరిమే నీ బలం, లోకమే నీ వశం, చెయ్యరా సాహసం, నీ జయం నిశ్చయం. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ వారం మన గెస్ట్ మోటివేషన్ స్పీకర్ శ్రీ రామ్మూర్తి గారు, హెడ్ కానిస్టేబుల్ మదనపల్లి. రామ్మూర్తి గారు ఇప్పటికే మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, అదేవిధంగా అన్నాచెల్లెల బంధం, ఇటువంటి విషయాల మీద చాలా మోటివేషన్గా ఆయన చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు మరోసారి కొత్తగా ఆయన కళ నుంచి ఎలాంటి ఆనిముత్యాలు వచ్చే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పటికే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, తండ్రికి కూతురికి ఉన్న అనుబంధం, ఆర్థిక సంబంధాలుగా మారుతున్న మానవ సంబంధాలు, వీటన్నిటి మీద చాలా చేయడం చాలామందికి ఒక ఇన్స్పైర్ అయిపోయింది. మీ వీడియోస్ కనీసం రీల్స్ పెట్టుకొని ఒక్కొక్కసారి వినడం, చాలా రకరకాల కామెంట్స్ వస్తుంటాయి. సార్ మాలో ఇది ఒక తెలియని కొత్త విషయాలు తెలుస్తున్నాయి, రామ్మూర్తి గారి ద్వారా తెలుస్తున్నాయి విషయాలు. మీ వృత్తి పోలీస్ అయినా ప్రవృత్తి మోటివేషన్ చేయడం, దీనివల్ల సమాజానికి ఒక మంచి చేసే వాళ్ళగా మీరు వెళ్తున్నారు. ఈసారి మీరు రాసిన చాలా కవితలు కనిపిస్తున్నాయి, అదేవిధంగా మోటివేషన్ కనిపిస్తుంది. మీకు బాగా హత్తుకుపోయిన సంఘటనల గురించి రాస్తుంటారు ఎక్కువ. అంటే ఏదో రాయాలని కాకుండా మన సమాజంలో మీ కళ్ళ ముందు కనబడుతున్న సంఘటన బేస్ చేసుకుంటూ మీరు రాస్తున్నారు. ఇటీవల కాలంలో మీ కళ్ళ ముందు కనబడిన సంఘటన ఏంటి? మీకు ఇన్స్పైర్ చేసిన కవిత ఏంటి? మీరు ఏ విధంగా మోటివేషన్ చేస్తుంటారు? తర్వాత ఇప్పుడు కొన్ని పాత సినిమాల పాటలను కూడా మీరు మాటల రూపంలో తీసుకొస్తున్నారు. ఒక్కసారి మీరు రాసింది, మీ సంపదను ఒకసారి ప్రజలకు ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక్కసారి మన ఐడ్రీమ్ మీడియా ద్వారా ప్రపంచానికి నన్ను పరిచయం చేసి, నేను ఒక సాధారణ వ్యక్తిని, అందులో పోలీసు శాఖలో ఐడ్రీమ్ ద్వారా పరిచయం చేయడం ఉండదండి. ఇది మీకు మీరు చేసిన మంచి కార్యక్రమం, ప్రజలు మాకు ప్లాట్ఫామ్ ఇచ్చారు అంతే. ఐడ్రీమ్ అనేది ఒక వేదిక. మీరు చేసిన కష్టం, మీరు చేసిన సమాజం సోషల్ రెస్పాన్సిబిలిటీ అవి వచ్చాయి. అదే మొదటి నుంచి నాకు ఒక అలవాటు ఏమంటే సార్, నేను అంటే మధ్యతరగతి కుటుంబం కాబట్టి మాకు ఆ లోటుపాట్లు తెలుస్తున్నాయి కాబట్టి ఆ కాలక్రమేణా ఒకటే అనిపించింది సార్, ఏమంటే ఒక జీవితానికి ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మాటలు చెప్పే వ్యక్తి ఎవరైనా ఒక గొప్ప అనేటువంటి విషయం గురించి ఆలోచిస్తూ, ఒక్క పాట ఉల్లాసాన్ని కలిగిస్తుంది, ఒక్క మాట ఉత్సాహాన్ని కలిగిస్తుంది, ఒక్క అడుగు 1000 మైళ్ళ ప్రయాణానికి నాంది పలుకుతుంది అన్నారు సార్. అదొకటి. అప్పుడు నేను నేను పలంనేరులో విద్యాభ్యాసం చేసేటప్పుడు మాకు స్వర్గీయ హిస్టరీ లెక్చరర్ శ్రీ ఆదినారాయణ గారు
స్ఫూర్తి. రెండోది అప్పుడు నేను డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడే ఇంటర్మీడియట్ సార్, అంటే మా విద్యార్థి దశలోనే ఎక్కువగా చిరంజీవి మూవీస్ అంటే ఎక్కువ ఇష్టపడేవాడిని నేను. మీరే కదా అందరికీ చిరంజీవి ఇష్టం కదా. ఇష్టము అది అంటే ఎందుకంటే సార్ అక్కడ మెసేజ్ ఓరియంటెడ్ అనేది నాకు బాగా స్పష్టంగా కనబడింది. అప్పట్లో సినిమాలో చిరంజీవి గారి సినిమా కానీ ఏ సినిమా అయినట్టు ముఖ్యంగా చిరంజీవి గారి సినిమా సామాజిక అంశాలని, అవును సార్, మనకు దగ్గరగా అనుబంధంగా ఉన్న కథల్ని తీసుకొని ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్ ఉండేది, ఒక హార్ట్ టచింగ్ సార్. ప్రతి సినిమాలో ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుందండి. మీరు అభిలాష్ సినిమా చూసుకోండి, అందులో చట్టం న్యాయం ఎలా జరుగుతుంటది, ఉరిశిక్ష పడితే ఎలా బయటపడాలి ఉంటాయి. అనుభూతి సార్. ఛాలెంజ్ సినిమా చూడండి. అవును సార్, అంటే విజయానికి 5 మెట్లు నవల్లో అవును సార్ డబ్బులు సంపాదన వెళ్ళగా దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా పొదుపు చేయాలి ఉంటుంది. మీరు చెప్తున్న విజేత కిడ్నీ అమ్మిన తర్వాత కుటుంబ బాధ్యత ఎలా తీసుకుంటాడు, ఇటువంటి ఏదో ఒక మంచి, అంటే అందుకే చిరంజీవి గారి సినిమాలు అప్పట్లో ప్రతి ఒక్కడు కూడా మా సామాజిక, అంటే కుల మతాల సంబంధం లేకుండా, పేదవాళ్ళు మధ్యతరగతి దానికి సంబంధం లేకుండా నాది స్టోరీ అనుకోని కనెక్ట్ అయ్యేది. అవును సార్, మీకు అలా కనెక్ట్ అయిన సినిమా ఏంటో? హార్ట్ టచింగ్ సార్. అసలు చాలా మూవీస్ ఉన్నాయి, కాకపోతే మనకు అది తక్కువ సమయంలో ఈ ప్రస్తుత సమాజానికి విషయం ఏమంటే సార్, చాలా మంది బిడ్డలు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య, కొంతమంది, అందరం లేదు సార్, కొంతమంది బిడ్డలు కుటుంబ బాధ్యత మర్చిపోతున్నారు సార్. ఆ బాధ్యతలు గుర్తు చేసే క్రమంలో ఒక హార్ట్ టచింగ్ ఈ మధ్య నేను అలా నెట్లో తిరిగేస్తుంటే వింటూ ఉంటే ఒక, అంటే సార్ ఒక, అంటే ఆ పాత, నేను కాలేజ్ లైఫ్కి ఇప్పటికి అంటే దాదాపు అంటే 35 years 35 సంవత్సరాల ముందున్నటువంటి మధురమైనటువంటి కొన్ని, అంటే పాట రూపంలో ఉన్నటువంటి ఒక మాట రూపంలో చేస్తే, ఎందుకంటే నేను చిరంజీవి గారిని బాస్లా ఫీల్ అయ్యేవాడిని అనమాట. అందుకని చిరంజీవి గారు అంటేను అందరూ అనేవాళ్ళు, ఆయన సార్ని, అంటే ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి ఎత్తుకుని మైక్ ఎత్తగా నేను మెగాస్టార్ చిరంజీవి గారు వస్తే ఎలా ఉంటుందండి అని క్లాసులో అంటానుకో సార్, అంతే సార్, దాని రూటే వేరు సార్ అసలు అటుండేది. అప్పుడు ఉన్నటువంటి ఈ మధ్య కాలంలో చూశాను సార్, ఎందుకో కొంతమంది పిల్లల తల్లిదండ్రుల పైన తిరగబడ్డం, కొందరు సార్, చాలా మంది బంగారు బిడ్డలు గుండెలు పెట్టుకునే బిడ్డలు ఉన్నారు సార్. జీవితాంతం అమ్మ నాన్నల్ని ఎన్ని కష్టం వచ్చినా కూడా మరున్నటువంటి బంగారు బిడ్డలు ఉన్నారు. ఇంక కొన్ని సందర్భాల్లో ఒక ఆయన అన్నాడు కదా సార్, కొడుకులు పైకి వస్తారనుకున్నారయ్యా, నా పైకి వస్తారనుకోలేదు అన్నాడు. అంటే జీవితంలో కొడుకులు పైకి వస్తారనుకున్నా కానీ నా పైకే వస్తారనుకోలే. అనే సందర్భాల్లో ఆలోచిస్తా ఏం చెప్తే బాగుంటుందబ్బా, అది స్వీట్ అండ్ షార్ట్ ఉంటేనే ఈ కాలం సార్, ప్రపంచం అలా ఉందన్న ఉద్దేశంతో విజేతలో, అంటే చిరంజీవి గారు నటించినటువంటి విజేత మూవీలో సార్ ఒకే ఒక హార్ట్ టచింగ్ ఉంటుంది సార్. ఏమంటే ఏ మహానుభావుడో సార్ నేను చెప్పాలంటే, అంత అద్భుతంగా రాశారు అది. ఎంత ఎదిగిపోయావయ్యా, ఎదను పెంచుకున్నావయ్యా, స్వార్థమనే చీకటింటిలో త్యాగమనే దీపం పెట్టి, ఎంత ఎదిగిపోయావయ్యా, ఎదను పెంచుకున్నావయ్యా, ముక్కు పచ్చలారలేదు, నలుదిక్కులు చూడలేదు, ప్రాయానికి మించిన హృదయం ఏ దేవుడు ఇచ్చాడయ్యా, ఎంత ఎదిగిపోయావయ్యా, ఎదను పెంచుకున్నావయ్యా. అద్భుతమైన పాట అండి అది. చిరంజీవి గారు, స్వామి గారు తండ్రి కొడుకులందరూ. అవును సార్, సూపర్గా ఉంటుంది. దాని కిడ్నీ అమ్మి, అంటే హార్ట్ టచింగ్ సార్, కన్నీటి బొట్టట్టే జాలువారుతుంది అనమాట. చంద్రుడు లాంటి మచ్చలేని మనసు, అలాగే సార్, మచ్చలేని చంద్రుడి మనసు, స్వచ్ఛమైన సూర్యుడి మమత, నీలోనే చూశామయ్యా, నీకు సాటి ఇంకెవరయ్యా, ఎంత ఎదిగిపోయావయ్యా, ఎదను పెంచుకున్నావయ్యా అంటే ఎంత చక్కటి అర్థం సార్. ఎదలో రగిలేటువంటి బాధ అంటారు కదా, అంటే ప్రతి అరుచూడు సార్, ప్రతి పాట ప్రతి మాట అనేటువంటి హృదయాన్ని తాకేవి. అది ఆనాటి ఆపాత మధురాలు అంటారు కదా సార్. ఎవరికైనా స్ట్రెస్ వచ్చినప్పుడు మనం ఓల్డ్ సాంగ్స్ విన్నాం అనుకోండి సార్, ఎంత అద్భుతంగా ఉంటుంది సార్, రిలాక్స్ అవుతాం. అవును సార్. ఇప్పుడు మామూలుగా అయితే క్షమించండి సార్, ఒక మాట ఉంది ఏంటంటే, పాతకాలంలో మనం రేడియో ఆన్ చేయగానే సార్, చిగురాకులలో చిలకమ్మ మంచి మాట వినరావమ్మ. ఇప్పుడు కర్మగాలి రిమోట్ ఆన్ చేయగానే ఓరోరి యోగి నన్ను కోరికేరు ఎక్కడ పోయింది సార్ అంటే అంటావా, ఎక్కడ సార్. ఎందుకంటే మనం గమనించినామనుకోండి సార్, మన ప్రపంచంలోనే ఒక గొప్ప భాష మన తెలుగు భాష సార్. అందుకే అంటారు కదా సార్, అన్య భాషలందు మక్కువ తప్పు కాదు, ఆంధ్ర భాషను తక్కువ చేయవద్దు, వర్షిప్ మదర్ టంగ్ అండ్ రెస్పెక్ట్ అదర్ టంగ్స్ అన్నారు కదా సార్. ఆ నేపథ్యంలో నాకు ఈ సందర్భంగా మరొక్కసారి
నాకు ఆ రోజు స్ఫూర్తినిచ్చినటువంటి మా బాస్ అని చెప్పుకునే బిగ్ బాస్, మెగాస్టార్ అండ్ ఎన్ని పేర్లు చెప్పినా తక్కువే అతని గురించి. అనుక్షణం ప్రతిక్షణం కదిలించే సన్నివేశం అది ఆయనకే సొంతం. 10 కాలాల పాటు భగవాన్ ఆయనకు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుని, అల్లాని, జీసస్ని కోరుకుంటున్నాను సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈ మధ్య కాలంలో పిల్లలు ఎక్కువ మంది సార్ అంటే ట్రై చేస్తున్నారు సార్, ప్రయత్నిస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నిస్తారు. ప్రయత్నించి ఏం చేస్తారంటే మధ్యలో ఆగిపోతారు సార్. అంటే కొంతమంది ఒక వర్క్ను ప్రారంభిస్తే చివరి వరకు కొంతమంది వదలరు సార్. ఇంకొంతమంది చేస్తారంటే పట్టు పడతారు, మధ్యలో వదిలేస్తుంటారు. అటువంటి సందర్భంలో సార్ నేను ఈ మధ్యకాలంలోనే చూస్తూ ఉంటే ఒక అన్నగా ఒక రోజుని చిత్రంలో కులశేఖర్ గారి యొక్క సాహిత్యం నుంచి ఒక అద్భుతమైనటువంటి గేయం సార్. అది పాటనే ఆ రోజులో యువతను ఉర్రూతలిగించింది అది. కానీ దాంతో చాలా స్ఫూర్తి ఉంది సార్. ఆ పాటలో ఒక స్ఫూర్తి ఉన్న ఉద్దేశంతో, ఎందుకంటే సార్ కొంతమంది పాటలు పాడితే రాళ్ళు కరిగిపోతాయి సార్, కొంతమంది పాటలు పాడితే రాళ్ళు పడతాయి. అందుకే నేను మాటలు నేర్చుకున్నా. దాంతో సార్ ఒక హార్ట్ టచింగ్ సన్నివేశం ఉంది సార్. అతను ఆ పాటని మాట రూపంలో తీసుకొస్తే ఎలా ఉంటుందని చెప్పే సార్, అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, చలిచీమే ఆదర్శం. చలిచీమ అంటారు కదా సార్, నల్ల చీమ ఒక నూక ముక్కను తీసుకొని తన తలబరువు కన్నా ఎక్కువ నూక ముక్కను తీసుకొని కిందకి పడుతూ లేస్తూ ఉంటుంది సార్. మళ్ళీ పడుతుంది, మళ్ళీ ఏం చేస్తుందంటే మళ్ళీ లేస్తుంది. తన గమ్యం చేరేంత వరకు 100 సార్లు పడినా తన తీసుకొని వెళ్ళిపోతుంది సార్. దాన్ని స్ఫూర్తిగా తీసుకోమంటున్నాం. ఇప్పుడు చిన్న ఒక్కసారి ఫెయిల్యూర్ అయితే యువత ఏమంటున్నారంటే నేను ఈ పని చేయలేనేమో అన్నట్టు వెనక్కిపోతారు. కొంతమంది బిడ్డలు ట్రై చేసి ట్రై అండ్ ట్రై నెవర్ క్రై, వన్ డే యూ కెన్ ఫ్లై ఇన్ ద స్కై అని దూసుకెళ్తారు సార్. అందుకే అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, చలిచీమే ఆదర్శం, పని కాదా నీ దైవం, ఆయువే నీ ధనం, ఆశయం సాధనం, చెయ్యరా సాహసం, నిజయం నిశ్చయం, చిలిపి బాలుడనుకుంటే చిటికనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం, సీతగాని లేకుంటే చేతగాదు అనుకుంటే విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం, మనసుంటే కనబడదా ఏదో మార్గం, కసి ఉంటే జతకడదా నీతో ధైర్యం, ఊరిమే నీ బలం లోకమే నీ వశం, చెయ్యరా సాహసం నిజయం నిశ్చయం, రాయిలాగా కూర్చుంటే కాలు కదపలేనంటే ఎప్పటికీ అందదురా ఊహలకో రూపం, బ్రతుకు నీది అనుకుంటే భవిత నీది అనుకుంటే భయపడక వెలిగించే నెత్తురుతో దీపం, ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం, ఏ ఓటమి ఆపునురా రాగల విజయం, కాలమే నీ పథం కోరికే నిరతం, చెయ్యరా సాహసం, తప్పకుండా ఎక్కడ ఉన్నా మన ఆంధ్రప్రదేశ్తో పాటు భారతీయ విద్యార్థులదే విజయం సార్. ఇంకా గురువు మాట అంటే సార్ పాతకాలం రోజుల్లో చూసుకుంటే గురువు విషయానికి వస్తే సార్, గురువు అనే విషయానికి వస్తే మనము మన గతంలో చెప్పిన విధంగా సార్, సానియాను తయారు చేయాలన్నా, సోనియాను తయారు చేయాలన్నా, ఒసామాను తయారు చేయాలన్నా, ఒబామాను తయారు చేయాలన్నా, బిల్ కలెక్టర్ను తయారు చేయాలన్నా, బిల్ క్లింటన్ను తయారు చేయాలన్నా, జ్ఞాన దాహాన్ని తీర్చే రక్షిత మంచి నీటి చెరువు గురువు సార్. మనం మామూలుగా సార్ తరగతి గది అంటాం. తరగతి గది విషయానికి వస్తే బెడ్రూమ్ పర్సనల్, బాత్రూమ్ పర్సనల్, కిచెన్ రూమ్ పర్సనల్, క్లాస్ రూమ్ యూనివర్సల్ సార్. తరగతి గది తరగని నిధి అన్నారు. ఆ తరగని నిధినిచ్చేటువంటి అక్షర శిల్పి సార్ గురువు గారు. పాత రోజుల్లో ఒక వండర్ఫుల్ స్టోరీ ఉంది సార్. అంటే ఇది మా గురువు గారి ద్వారా నేను పాత రోజు నేర్చుకున్నాను. అంటే గురువు మాట వినకపోతే ఇలా నరసింహారెడ్డి గారు ఒక సభలో చెప్తూ ఉంటాను, డాక్టర్ కరిమదన్ నరసింహారెడ్డి గారు. ఒకసారి ఏమైందంటే సార్, గురు శిష్యులు ఇద్దరు అప్పట్లో గురు శిష్యులు సార్ సంచారం చేస్తూ ఇలాగే జ్ఞానబోధ చేసుకుంటూ ఊరికి వస్తారు. సరుకులు తీసుకురాని పైసలు ఇస్తాడు. డబ్బులు ఇచ్చి నాన్న నువ్వు పై చేసి సరుకులు తీసుకురాబో, మనం ఫుడ్ వండుకోవాలి కదా అని ఆయన ఇస్తాడు అనమాట. ఇతను వెళ్ళి ఏం చేస్తాడంటే 2 పెద్ద బ్యాగులు తీసుకొస్తాడు. ఏముంది ఆ బ్యాగుల్లో అంటే జీడిపప్పు గురువుగారు ఉంటారు. ఇదేందో ఇంత తీసుకొచ్చావంటే ఇది డెడ్ చీఫ్ ఈ ఊర్లో, చాలా మంచి ఊరు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు కావాలంటే వెళ్ళు ఉంటాడు. వద్దు నేను ఆలోచించుకో, ఇది చాలా ప్రమాదమైన ఊర్రా అంటాడు. నువ్వు పో, నేను ఎందుకంటే అన్ని చీప్ సార్ ఇక్కడ, ఏం తక్కువ రేటు ఏం జీడిపప్పు ఒక అణ, అప్పట్లో అనాలనేవాళ్ళు కదా సార్, అణాకి ఎంత ఇస్తున్నారంటే ఎంత మంచి ఊరు ఇది అంటాడు. సార్ నీ కర్మ బాబు చెప్తాడు, రా నేను వెళ్తున్నానంటే నేను రాను మీరు వెళ్ళండి అంటాడు. సరే వీడు మరుసటి రోజు ఏం చేస్తాడంటే సార్ ఉదయం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కదే, మధ్యాహ్నం లంచ్ కదే, నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ జీడిపప్పు తినేవాడు సార్. సన్న 6 monthsకి ట్రిమ్గా ఉన్న డ్రమ్ములాగా అయిపోతాడు. అదే సమయానికి ఆ రాజ్యంలో ఒక దొంగతనం జరిగింది సార్.
రాజు గారు ఏం చేశారంటే వెంటనే దొంగ దొరికితే అతను వెంటనే కఠినంగా శిక్షించండి అన్నాడు. వీళ్ళు పట్టుకుంటారు. అతన్ని పట్టుకుని ఉరి తీసే లోపల అతను ఉరించి కూడా తప్పించుకెళ్ళిపోతారు అనమాట. వీళ్ళు అడిగారు అతని దగ్గర ఏం ఆనవాళ్ళు ఉందంటే ఉరితాడు కొలతుంది అన్నారు. ఇదేదో బాగుందని చెప్పి సరే ఎత్తుకండి అంటారు. ఈ తాడు తీసుకొని తిరుగుతుంటే ఈయన దొరికాడు జీడిపప్పు శిష్యుడు. నువ్వే దొంగ? లేదండి నేను దొంగను కాదు, కాబట్టి మా గురువు గారు పలానా స్వామీజీని అడగండి అంటే సరే ఆయన పిలిపిస్తారు. పిలిపిస్తే రాజా నా శిష్యుడే ఇతను, కాదని నేను చెప్పలేదు, కాకపోతే ఇప్పుడు దొంగతనం చేసేలేదనేసి నేను చూడలేదు కదా, నాకు ఒక 40 days అంటే మండలం రోజులు అంటారు సార్ అప్పట్లో. ఏదైనా కూడా దీక్ష చేయాలన్నా కూడా 40 days అంటారు కదా సార్. 40 days అంటే ఒక అలవాటు అయిపోతుంది. నాకు 40 రోజులు గడువు ఇవ్వండి, నేను అసలు దొంగను పట్టుకొస్తాం, ఈ అబ్బాయిని కూడా పంపించండి, ఒకవేళ మేము అసలు దొంగను తేకపోతే మీరు శిక్ష విధించండి అని చెప్తాడు. సరే ఆయన మీద గురువు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో అభిమానంతో రాజుగారి ఇతనికి హ్యాండ్ ఓవర్ చేయగానే బతికాను రా దేవుడా అని చెప్పి వెంటనే ఏం చేస్తారు, బయలుదేరి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే గురుగారు చెట్టు కింద కూర్చున్నాను, ఆ కొండపైన చూసి రాబో దొంగ ఉండడము అని చెప్తాడు. సేమ్ ఇతను ఆ కొండెక్కి దిగుతాడు. ఇలా రోజు సార్ ఎక్సర్సైజ్ ఈ 40 days సార్ కంటిన్యూస్గా బాగా ఫిట్నెస్ కోసం అని అంటే ప్రాణభయం కదా సార్. ప్రాణభయంతో తిరిగి 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 చివరికి ఏం చేస్తారంటే దొంగ దొరకలేదు కదా, మాట తప్పకూడదు, మనం పోదాం పదా, రాజుగారు మా దొంగ దొరకలేదండి, మీరు తీసుకొని ఇతను దొరకలేదు, ఇతన్ని మీరు శిక్షించుకోండి అని చెప్పేసి మీ ఇష్టం, మీ శిక్ష మీరు కానివ్వండి అంటారు. సరే వాళ్ళు తీసుకెళ్లి ఉరితాడు మెడకు తగిలిస్తారు. రాజా ఒక్క నిమిషం అంటారు. ఇప్పుడు మెజర్మెంట్ చూడండి ఒకసారి అంటాడు. 3 inches డిఫరెన్స్ ఉంటుంది సార్. అంటే ఈ 40 days లో అతనికి ఆ 3 inches యొక్క లావు కూడా సన్నమైపోయాడు అనమాట. అంటే అపాయంలో కూడా ఉపాయాన్ని ఎతికేటువంటి గొప్ప గుణాన్ని నేర్పించారు సార్ గురువులు ఆ రోజుల్లో. సార్ గురు బ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. మనం ఆయన ఏ స్థాయిలో చూస్తామంటే ఆ స్థాయిలో ఒక విధంగా చెప్పాలంటే తండ్రి తర్వాత మనకు తండ్రులు అంటాయి మనకు చిన్నప్పటి నుంచి. అవునవును సార్. అంటే గురువు అంటే చిన్నప్పుడు చదివిన కాదు, మనకి ఎవరైతే తెలివితేటలేసి అందరూ గురువులు అవుతారు. అవును సార్. అటువంటి గురువులు ఒకప్పుడు వాళ్ళకి వేరే ఉద్దేశం ఉంటుంది. తరగతి గదిలో ఉన్న అందరు స్టూడెంట్స్ ఆయనకి స్టూడెంట్లే, ముందు వెనక చూడరు. అటువంటి గురువు మనకి దండిస్తే చాలా గొప్పగా ఉండేది. తల్లిదండ్రులు కూడా మనకు మందలించేవారు గురువు చెప్పింది విన్నది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో గురువు గారు తిట్టడం కానీ కొట్టడం మర్చిపోయారు అనుకోండి, తిట్టిన పరిస్థితులు కూడా లేవు. ఈ పరిస్థితి మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? మంచిదంటారు చెడుదంటారు? దీనికి అన్నింటికి చాలా చెడు ప్రభావం సార్. పెద్దవాళ్ళు చెప్పారు కదా సార్, శిక్షణ కాలంలో శిక్ష అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రపంచీకరణ నేపథ్యంలో, ఫాస్ట్ సొసైటీ నేపథ్యంలో అపురూపం అన్నారు కదా సార్, అపురూపం ఉండాల్సిందే సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటారు కదా సార్, బిడ్డని 8 సంవత్సరాల వరకు యువరాజులాగా పెంచాలంట సార్, మహారాజులాగా 8 years వరకు. 8 నుంచి 12-14 సంవత్సరాల మధ్యలో అతన్ని బానిసలాగా పెంచాలంట. 14 నుంచి సార్ అతని ఫ్రెండ్ లాగా చూడాలి, ఎందుకంటే మళ్ళీ అతను బెండ్ కాడు సార్. 3 stages ఇన్ లైఫ్ సార్. బాల్యం అపురూపం. ఈ బాల్యంలో అతనికి మనం ఏమైతే ఇస్తామో ఖచ్చితంగా అదే అతని దగ్గర మనకు చేరుతుంది. ఎప్పుడైతే సార్ తల్లిదండ్రుల యొక్క ఆదరాభిమానాలు తగ్గినప్పుడు కానీ, ఎప్పుడైతే మొబైల్ టెక్నాలజీ పెరిగినప్పుడు కానీ, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైనప్పుడు కానీ, ఈ పరిణామాలు ఎప్పుడైతే సార్ మమతానురాగాలు తగ్గుతాయో, నాడు నేను కేర్మ్ అన్నప్పుడు కేర్ సెంటర్లో వేశారు, ఇప్పుడు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళమంటే బేరమంటారే, అంతే ఏదైతే ఇస్తామో అదే వస్తుంది సార్. ఇప్పుడు చాలామంది ఈవెన్ గమనించండి సార్, కూలి పని చేసుకునేటువంటి దంపతులైనా కానీ అపురూపంగా చూసుకుంటుంటారు సార్. దానికి సంబంధించి సార్ పాత రోజుల్లోనే ఎందుకంటే సార్ మెయిన్ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఎప్పుడైతే పుష్కలంగా ప్రతి బిడ్డకు దొరుకుతుందో, కుటుంబంలో ఆదరణ దొరుకుతుందో, వాళ్ళ మైండ్ సెట్ కూడా అలాగే పోతుంది సార్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. తల్లి ప్రేమ నోచుకుంటే ఎలా ఉంటుంది, నోచుకోకపోతే వచ్చేటటువంటి అంటే సార్ తల్లి ప్రేమ వెలకట్లేం. ఎందుకంటే ఎందుకు చెప్పాను కదా సార్, తన కడుపులో ఉన్నావని తెలిసిన క్షణం నుండి, నుంచి నువ్వు కాటికి పోయేంత వరకు సార్ నిన్ను కంటికి రెప్పలా కాపాడేట ఒక అమృతమూర్తి ఒక అమ్మ తప్పితే ఇంకెవరు లేరు సార్. అదే సందర్భానికి సంబంధించి మా గురువు గారు డాక్టర్ సి నారాయణ స్వామి గారితో డిస్కస్ చేస్తున్న గురువు గారు ప్రజెంట్ సిచ్యువేషన్లో కొన్ని సంఘటనలు ఈ మధ్య తల్లిని కూడా అంటే చంపిన సంఘటన మనం చూసాం ఈ మధ్యనే. ఒక 10వ తరగతి అమ్మాయి ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిందండి. అది బాధాకరం సార్.
అప్పుడు ఆ సన్నివేశాలు చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ అనంతమైనటువంటి ప్రేమకు ప్రతిరూపం మా అమ్మ, నిత్యం మనతో ఉండే దైవ స్వరూపం మా అమ్మ. ఆమె ప్రతి పని పిల్లల ఆనందం కోసమే, ఆమె ప్రతి చేత బిడ్డల భవిష్యత్తు కొరకే, బిడ్డల ఆనందంలో తన ఆనందాన్ని చూసుకునే మాతృదేవత అమ్మ అనే విషయానికి వచ్చినప్పుడు వీళ్ళు క్షణకాలంలో ఏమో చేసేస్తారు సార్, కానీ ఆ చేసిన తర్వాత జీవితకాలం వీళ్ళకి పడే శిక్ష ఎలా ఉంటుంది సార్? తప్పించుకోలేరు కదా సార్ ఎవరు కూడా. అందుకని చెప్పి ఒక హార్ట్ అంటే ఒక చిన్న సంఘటన సార్ మా స్టోరీ చెప్పారు సార్. ఇది పాతకాలం నాటి కథే, అయినా కొంతమంది యూత్ కన్నా స్ఫూర్తినిస్తుందేమో దీంతో మీ ముందు వినిపించిపోతున్నాను సార్. అంటే పాత రోజుల్లో అంటే గోల్డెన్ డేస్లోనే వెంకటేష్ పద్మావతమ్మ అనే పుణ్య దంపతులకి రాము అనే ఒక అబ్బాయి ఒకే సంతానం సార్, 8 సంవత్సరాల వయసు. ఆ అబ్బాయి ఇంటికి వచ్చి చెప్పాడు, స్నేహితులతో ఆడుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ అన్నారు, రే మేము సర్కస్కి వెళ్తున్నాం నువ్వు వస్తావంటే ఇంటికి వచ్చి చెప్పాడు. వెంకటేష్ మేస్త్రి పని చేస్తాడు, ఆయన ఆమె హౌస్ వైఫ్. ఇద్దరు ఏం చేస్తారంటే సరే బిడ్డ అడిగారు కదని సర్కస్ తీసుకెళ్తారు సార్. రిటర్న్లో వస్తూ ఉంటే సర్కస్ చూసిన తర్వాత రిటర్న్లో వస్తూ ఉంటే దురదృష్టం కొద్దీ రోడ్డు ప్రమాదంలో వెంకటేష్ చనిపోతాడు సార్. అయ్యో. పద్మావతమ్మకు చూపు కోల్పోతుంది. ఆమె భిక్షాటం చేసి బిడ్డను పోషిస్తుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక సర్పంచ్ గారు వీళ్ళు కొంత ఏం చెప్తారంటే, అమ్మ ఇప్పుడు బిడ్డకు ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోయింది, హై స్కూల్కి పట్టణంలో పెట్టి హాస్టల్లో పెడతానంటే సరే నాయన అంటే, ఈమె బిడ్డ వాయిస్ విందామని హాస్టల్కి వెళ్తుంది సార్. చూపలేదు కదా సార్. అక్కడ స్నేహితులు అంటారే మీ ఎవరో భిక్షగతి వచ్చింది, ఎవరో గుడిది వచ్చిందని చెప్పి వీళ్ళు సరే సార్ అంటే ఆ రకంగా మనం అనొద్దు, అంటే గుడ్డి అనరాదు మనం, సారీ సార్, ఎందుకంటే ఒక చూపు లేని వ్యక్తిని అన్ని ఆ రకంగా పిల్లలు అంటారు కదా సార్, అనేస్తారు తెలియకుండా. సరే ఒక భిక్షగత్త ఏదో రకరకాల వ్యంగంగా మాట్లాడితే అబ్బాయి ఫీల్ అయ్యి, అమ్మ నువ్వు రావద్దు అంటాడు. తల్లి ప్రాణం కదా సార్, మళ్ళా వెళ్తుంది. మనం రావద్దు అంటారు, మళ్ళా వెళ్తుంది, నువ్వు రావద్దు అంటాడు. కఠినంగా చెప్తాడు పరుషంగా, నువ్వు వచ్చినట్టు నేను సచ్చినంత ఒట్టు అని చెప్తే సరేలే బాగుంటే సార్ ఆగిపోతుంది. ఇతంది 10th అయింది, ఇంటర్ అయింది, డిగ్రీ అయింది, తర్వాత ఒక మంచి గ్రూప్ 1 పోస్ట్ వస్తుంది, పట్టణంలో బంగ్లా ఇస్తారు, టౌన్లో సార్. ఇద్దరు మ్యారేజ్ చేసుకుని 2 బిడ్డలతో సంతోషంగా ఉన్న విషయాన్ని ఆయన పెద్ద ఆయన వచ్చి, అమ్మ నీ కొడుకు స్టేజ్కి వచ్చాడంటే, అవునా నాయన ఫోన్లే సంతోషం అని చెప్తుంది. పోదాం రామ్మ అంటే, వద్దన్నానా నేను ఎందుకు వచ్చేదంటే, ఏమ్మా ఎప్పుడో ఏమో అన్నాడు ఇప్పుడు ఎంత అవుతుందా అని చెప్తాను సార్. సరే వెంటనే ఆయన కారులో తీసుకుపోయి బంగ్లా మొత్తం నిలబెట్టి, ఇదేమ్మా అని బిడ్డిల్లు సెక్యూరిటీ అని చెప్తాడు, నాన్న లోపల తీసుకోబో అని చెప్పేసి నాకు పని ఉందమ్మా అని వెళ్ళిపోతాడు. ఈమె లోపలికి ఎంటర్ అవ్వగానే పిల్లలు చూసి డాడీ ఎవరో పిచ్చిది వచ్చింది అంటారు సార్. ఈయన మళ్ళా టెంప్ట్ అయ్యి అదే టెంప్ట్, నువ్వు ఎందుకు వచ్చావు మళ్ళీ నా లైఫ్ లేకున్నావు అని చెప్పి, పో మర్యాదగా బయటకు అని చెప్పి గట్టిగా దబాయిస్తాడు. సెక్యూరిటీ చెప్పి బయట పంపించేసే బయట అంటాడు. నాయన రాము ఉంటే కూడా సార్ అతను బయట గేటు వరకు సెక్యూరిటీ తీసుకొచ్చాడు, కింద పడి కొద్ది బ్లడ్ ఇంజరీ కూడా అవుతుంది సార్. చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటే సమయానికి మళ్ళీ ఆయన వెంటనే వచ్చేస్తాడు, ఏదో పని అయిపోయి. ఏం జరిగిందమ్మంటే, ఇది నాన్న జరిగింది అంటారు. జరిగిన విషయం చెప్తే, నేను కూడా మీ బిడ్డలు అంటే వెళ్ళమ్మా, ఆయన చూడకపోతే ఏమని చెప్పి ఊరికి తీసుకొచ్చి తన గుడిసింట్లో పెట్టి అమ్మకంత అన్నం పెడుతుంటారు సార్. ఆ పెడుతున్న సందర్భంలో ఒకనొక సందర్భంలో ఓల్డ్ స్టూడెంట్స్ మీట్, అల్యూమినిట్ అంటే పాత విద్యార్థుల సమావేశం జరిగినప్పుడు ఒక్కొక్కరు మైక్ తీసుకొని, నా ఎదుగుదలకు కారణం, నేను ఈ స్థాయికి రావడం కారణం మా అమ్మ నాన్నలు, ఇంకొకరు మా అన్నగారు, మా వదిన గారు, నా తమ్ముడు, ఇలా చెప్పుకుంటూ పోతుంటారు. ఈ రాము టర్న్ వస్తుంది, నేను ఎవ్వరి సహకారం లేకుండా నేనే పైకి వచ్చాను స్టేజ్ కంటే క్లాప్స్ మారుమోగిపోతుంటాయి. అప్పుడు సర్పంచ్ గారు, ఆయన పెద్ద ఆయన ఉన్నారు కదా సార్, ఆయనకి బాగా వయసు ఏంటుంది, నాన్న కొంచెం మైక్ ఇస్తామంటారు. తీసుకొని, ఈరోజు నీ ముందర ఒక విషయం చెప్తున్నాను, మీరు ఎవరు సహకారం లేదంటున్నారే, ఆ రోజు నువ్వు సర్కస్కి వెళ్ళాలని ఇంట్లో చెప్పిన క్షణమే నీ తండ్రి వెంకటేష్ గారు పద్మావతమ్మ నేను సర్కస్ చూపించి తీసుకువస్తూ రోడ్డు ప్రమాదంలో నీ తండ్రి చనిపోతే నువ్వు తీవ్రంగా గాయపడ్డావు. అదే సమయానికి వెంటనే నీ తల్లి నిన్ను కాపాడుకోవాలని హుటాహుటిన పట్నం తీసుకుపోయి డాక్టర్ గారు చూపిస్తే, అమ్మ గంటల వ్యవధిలో నీ బిడ్డకు ఆపరేషన్ చేసి కళ్ళు పెట్టకపోతే శాశ్వతంగా చూపురాదని చెప్పినప్పుడు ఆ తల్లి మరుక్షణమే డిక్లరేషన్ ఫారం ఇమ్మని చెప్పి సంతకం పెట్టి, అయ్యా నేను అస్తమిస్తున్న సూర్యుడిని, నా బిడ్డ ఉదయించే సూర్యుడని చెప్పి వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నా కళ్ళు తీసి నా బిడ్డకు పెట్టండి అని చెప్పినటువంటి మహాతల్లి ఎవ్వరికీ చెప్పొద్దని నా దగ్గర ప్రమాణం చేయించుకునిందయ్యా. ఆ కళ్ళతో నువ్వు, ఆ మహాతల్లి కళ్ళతో నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు, ఈ స్టేజ్కి వచ్చినావు రాము, అది విషయం నీకు చెప్పబోతున్నా నాన్న, ఇది విషయము, అమ్మా నన్ను క్షమించు పద్మావతమ్మ అనే లోపల సార్ కన్నీటి పర్యంతమైన ఆ రాము అనే వ్యక్తి నా అమ్మా నన్ను క్షమించని చెప్పి ఆగా మేఘాల మీద మనసులో అనుకుంటూ శరవేగంగా గ్రామానికి వచ్చి ఆ గుడిసింట్లో అడుగు పెట్టే లోపల ఎముకల గూడుతో ఉన్న ఆ తల్లి సార్
అప్పటికి కూడా చివరి క్షణం నుంచి రాము 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 నాన్న జాగ్రత్త అని ఏదో మనసులో అనుకుంటుంటుంది. అమ్మా నన్ను క్షమించని చెప్పి కాళ్ళ మీద పడి కన్నీటి బొట్టు వదిలే లోపల మహాతల్లి ఆ మాతృమూర్తి లోకం వదిలి వెళ్ళిపోయిందంట సార్. ఎందుకంటే సార్ బతికున్నప్పుడే పిడికిడి మెతుకులు పెట్టకపోతే ఇంక చచ్చినాక సమాధులు కట్టేం ప్రయోజనం సార్. అంటే హార్ట్ టచింగ్గా నేను మా గురువుగారు చెప్పింది అంటే తెలియపరచాలనిపించింది. ఎవరైనా నేను చెప్పేది ఒకటే సార్, ఎప్పుడు కూడా కానీ మనకు తను చనిపోతూ కూడా సార్, తను చనిపోతూ కూడా మనం డెలివరీ టైంలో చెప్తారు కదా సార్, నేను పోయినా సరే నా బిడ్డ బతకాలనేటువంటి ఆ తల్లి ప్రేమని మనం ఎన్ని జన్మలు ఇచ్చినా రుణం తీర్చుకోలేం కదా సార్. అది గతంలో కూడా మన అమ్మ గురించి చెప్పాం, ఎంతోమంది సన్నివేశాలు కదిలించింది సార్. ఈరోజు చెప్పే అవకాశం వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్. యువత ఈ మధ్య కాలంలో సార్ మళ్ళా కూడా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కదా సార్, వాళ్ళ కోసం అని చెప్పి నేను నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటే శ్రీ మల్లేష్ గారు, మల్లేష్ పరిగి గారు రాసినటువంటి ఒక పాడారు సార్. ఆయన బహుశా రచయిత కూడా ఆయనే ఉండొచ్చేమో. అద్భుతమైనటువంటి ఒక అంటే సార్ ఎవరైనా నిరాశ నిస్పృహలతో కూడా మన ఎందుకే ఈ జీవితం, మనకెందుకు ఈ జీవితం అన్నా కానీ, లేదా నాకు ఈ ఎగ్జామ్లో అవకాశం రాలేదనో పని కాలేదనో డిసప్పాయింట్నెస్ వస్తుంది సార్ మనిషికి. అటువంటి ఆశావాదం వైపు తీసుకెళ్లే ఒక పాటని నేను మాట రూపంలో అంటే ఆ మహనీయుడు ఎవరో మహానుభావుడు నాకు తెలియదు సార్, నేను ప్రాక్టీస్ చేశాను. వారు నిజంగా నా పాదాభివందనం. ఆ విజయం గురించి చెప్పేటప్పుడు సార్, శ్రమిస్తే విజయం, విశ్రమిస్తే అపజయం, శ్రమిస్తే విజయం, విశ్రమిస్తే అపజయం అని చెప్తూ, రాదురా ఏ విజయం నీకోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం, కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు, ఆకాశంలో అలలాగపోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యం ఎంతున్నా గాని అవి ఆపవు తమ పరుగు, నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బ్రతుకుతుంది, నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బ్రతుకుతుంది, అది పట్టే వరకు జత పట్టునురా తమ శక్తి పెట్టుబడిని, ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆ లోపమేడందు మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు, అతుకులమయమని వెక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా చూపించునురా ఏదో మార్గాన్ని, పడిపోయిన చోట పైకి ఎదగడం ఎట్లను పదును మొదలు పెట్టు, 10 మందిలోన నీ ప్రతిభను చూడగా పట్టుదలతో కదులు, ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు, 1000 ఏళ్ళు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు, ఆ రాదురా ఏ విజయం నీకోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. అది కష్టపడే విద్యార్థులకే, నిరంతరం శ్రమించే విద్యార్థులకే ఈ యొక్క అంశాన్ని అంకితం ఇస్తున్నాను సార్. అనుమానం అభిమానం. ఇప్పుడు ఒక విషయం చెప్పనా సార్, అనుమానం ఎంత ప్రమాదం అంటే కరోనా కన్నా పెనుబోతం అంటారు. కరోనా కూడా వ్యాక్సిన్ వచ్చింది కానీ అనుమానానికి వ్యాక్సిన్ రాలేదు, రాదు కూడా. అందుకే దాన్ని మైండ్లో వేసుకోకూడదు సార్. ఎందుకంటే అనుకూలమైన ఆలోచన వస్తే హార్ట్ అండ్ మైండ్ సార్, హార్ట్ అండ్ మైండ్ కనెక్ట్ అయితే వాయిస్ కూడా అద్భుతంగా వస్తుంది. ఎప్పుడైతే బ్రెయిన్లో చెత్తేసుకోకూడదు కదా సార్, బ్రెయిన్లో చెత్తేసుకుంటే అది అట్లే పోతుంటుంది సార్. దేవుడు ఇచ్చిన అద్భుతమైన బ్రెయిన్ కదా సార్. అంటే మా నారాయణ స్వామి సార్ చెప్తుంటాడు, మామూలుగా మనిషి మెదడులో 11,000 కోట్ల అయాన్స్ పవర్ ఉంటుందంట సార్. 11,000 కోట్లు మా గురువు గారు నారాయణ స్వామి గారు చెప్పింది. ఆయన చెప్పాడు 1% బ్రెయిన్ వాడిన వాళ్ళు మామూలుగా అయితే సార్ ఇంజనీర్లు డాక్టర్లు అవుతున్నారు. అంటే 1% బ్రెయిన్ వాడితే మామూలుగా చిన్న స్థాయి ఉద్యోగులు అవుతారు. 2% అంటే ఎన్జిఓ అంటే కొంతమంది సార్ కింది స్థాయి ఉద్యోగులుగా ఉంటారంట 1% బ్రెయిన్ వాడితే. 2% బ్రెయిన్ వాడిన వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు అవుతారంట. ఇంకా 3% బ్రెయిన్ వాడితే ఐఏఎస్ ఐపీఎస్ కొడతారు అనేటువంటిది. అంటే మనం పూర్తి స్థాయి బ్రెయిన్ వాడిన వాళ్ళే గొప్ప వాళ్ళు అయ్యారు సార్. వాళ్ళు అంత పెద్ద స్థాయికి వచ్చారంటే, పెద్ద స్థాయికి వచ్చారంటే ఎంత నిరంతర శ్రమ అనేది ఉంటుంది సార్. అందుకే అదృష్టం కష్టజీవుల సొంతం అని కూడా మనం చెప్తాం సార్ కొన్ని సందర్భాల్లో. అదృష్టం కష్టజీవుల సొంతం అంటే రిలాక్సింగ్ అంటే చిన్న స్టోరీనే సార్ మనం. ఎందుకంటే ఎక్కడ చూసినా కొంచెం సరదాగా కొంచెం మనం నవ్వు తెప్పించే సన్నివేశంలో ఉండాలి. ఎందుకంటే నవ్వే ముఖంలో దేవుళ్ళు ఉంటారు, ఏడ్చే ముఖంలో దెయ్యాలు ఉంటాయి సార్. అంతే కదా సార్. దానికి సంబంధించి ఏం లేదు సార్. ఒక పల్లెటూరులో
ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, ఆమెకి ఉన్నటువంటి స్టమక్ పెయిన్ వచ్చింది సార్. ఆ పల్లెలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, అమ్మ నార్మల్ ఉందంటే, లేదు డాక్టర్ నువ్వు చెప్పేదంత అబద్ధం, నాకు ఉంది, ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి పట్టణానికి వెళ్తుంది. పట్టణంలో డాక్టర్ ఏం చెప్తారంటే, వాళ్ళు చెక్ చేశారు సార్, స్క్రీన్ తీశారు మొత్తము, నువ్వు ముందు నీ మైండ్ సెట్ మార్చుకో, నీకేం జబ్బు లేదంటే, నువ్వు కూడా చెప్పింది తక్కువ అబ్బా, నువ్వు అసలు నాకైతే నాకు నప్పితే తగ్గడం లేదు అని చెప్పేసి మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది ఆమె. చివరికి నగరానికి వస్తుంది, అక్కడ తెలివైన డాక్టర్, నేను ఆమె చెక్ చేసిన తర్వాత అమ్మ నీకేమీ లేదని చెప్తే కూడా ఆమె పక్కన ఉంటుంది కదా సార్, పక్కన నర్స్తో చెప్తున్నప్పుడు ఈయన అన్నీ వింటాడు. ఆమె వచ్చి చెప్తుంది, సార్ పెద్ద ఆమెకి ఇట్లా మానసికంగా కొద్దిగా సైకలాజికల్గా ఆమె చాలా డిప్రెషన్లో ఉంది, మైండ్లో ఫిక్స్ అయిపోయింది, ఏం లేదని చెప్పినా విందు సార్ ఆమె అని చెప్పి నర్సు గారు వచ్చి చెప్తారు. వెంటనే ఏం చేస్తాడంటే ఈయన సర్జరీకి మొదలుపెట్టి కడుపు కోస్తాడు, కుట్లు వేసేస్తాడు. పెద్దమ్మ నీకు సర్జరీ సక్సెస్ అయింది, మీరు వెళ్ళొచ్చు అంటారు. ఎందుకు నాన్న, ఆమెకు అనుమానం వచ్చి, ఎందుకు సర్జరీ, ఎందుకు కారణం ఏంటి, ఎందుకు కడుపు నొప్పి వచ్చిందని చెప్తే, అప్పుడు ఇట్లాంటి వాటర్ గ్లాస్ ఉంది కదా సార్, దీంతో మామూలుగా ఫార్మాలిన్ అంటే వేసి పెట్టుకుని డాక్టర్ ఏం చేస్తారు, దాంతో ఒక ఇంత పొడగాటి 4-5 ఇంచెస్ పాము ఒకటి వేసి పెట్టింటాడు ఆయన. ఇది వండింది, దీన్ని తీసేసా కాబట్టి నీకు పెయిన్ రిలీఫ్ అంటాడు. అయిపోయింది పోమ్మా, ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది, అది కూడా బయట వచ్చేసింది చూడని చెప్పి దానికి మూత పెట్టి నీట్గా ప్యాక్ చేసి ఇస్తాడు. అది తీసుకెళ్ళిపోమ్మా అంటాడు. ఇంటికి వచ్చి ఆ రోజుతో అమ్మయ్య నాకు ఆపరేషన్ సక్సెస్, నా మైండ్లో ఏమీ లేదు అనేసి హ్యాపీగా ఇంట్లో లీడ్ చేస్తుంటే, ఇంక చుట్టుపక్కల ఉంటారు కదా సార్ అమ్మలక్కలు, ఇరుగు పొరుగు, ఏమక్క బాగున్నావా, బాగున్నానమ్మా, ఏంది కడుపు నొప్పి అంటుంటే ఏమైంది అంటే, లేదమ్మా ఇదంతా ఎవరు సరిగ్గా చూడలే డాక్టర్లు, పలానా సిటీకి వెళ్ళానమ్మా, హైదరాబాద్ సిటీకి పోయినా, మహానుభావుడు ఎవరో చాలా డాక్టర్ గారు అయితే బిడ్డ నాకు ఆపరేషన్ చేసినాడు, ఈ పాము నిందంటే తీసేసినాడు, కడుపు నొప్పి పోయింది. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇదే సార్ క్యాసెట్ ఇస్తూనే ఉంటుంది. ఊరికి ఎవరు వస్తారు, ఇరుగు పొరుగు వచ్చిన అందరూ బంధువులకు అదే, చుట్టుపక్కల ఉన్నట్టు కొంతమంది రాబంధువులకు కూడా అదే, బంధువులకు కానీ రాబంధువులకు కానీ అందరూ చెప్తుంటారు. లాస్ట్కి చెప్పి మనం మంచి గొర్రెలు ఉంటారు, దగ్గర నెగిటివ్ థింకర్స్ ఉంటారు కదా సార్. లాస్ట్కి ఏమైందంటే ఒకనొక సందర్భంలో ఒక పెద్ద ఆమె వస్తుంది, ఒక అనుమానిస్ట్ వస్తుంది అక్కడికి. అవునక్క డాక్టర్ పాము తీసినాడు కదా, దాంతో ఉంటే గుడ్లు ఎక్కడ అన్నట్టు సార్. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సార్, మళ్ళీ స్టార్ట్ అయింది స్టమక్ పెయిన్. అంటే దీని అర్థం ఏమంటే సార్, మనం ఎవరో చెప్తే కాదు కానీ మన మీద మనకు నమ్మకం, మన అలాంటి ఉన్నప్పుడు మనకి ఇలాంటి అవకాశాలు వచ్చే ఛాన్స్ లేదు సార్. అలాగే ఇంకొక విషయం ఏమంటే సార్, మనం ఇంకొక సందర్భాల్లో ఈ హాస్యపూరితంగానే స్కిల్ టాలెంట్ మీద ఒక చిన్న టెస్ట్ ఉంది సార్, అది కూడా దీనికి సంబంధించింది. అది ఒకసారి ఒక ట్రైన్లో సార్ పోతుంటే ఒక దొంగ ఒక పర్సు ఒక దగ్గర ఆయన ఒక కొట్టేస్తాడు. ఇతను ఏమన్నాడంటే, నేను అతని దగ్గర నుంచి ఇంకో లేడీ కొట్టేస్తుంది. వీడు అంటాడు నేను నేషనల్ అంటాడు, వీడు నేను ఇంటర్నేషనల్ పోయి ఉంటుంది ఆమె. సరే ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు, ఒకరికొరు ముచ్చటించుకొని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకు స్టోరీ చెప్తున్నట్లు లేదు సార్, ఇంకా ఇది ఒంటరి ఉంటుంది. వెంటనే వాళ్ళకు బిడ్డ పుట్టింది సార్. బిడ్డ పుట్టంగానే వీళ్ళు ఏం చేస్తారంటే, వాడు పుట్టడంతో పిడికిడి బిగించుకొని పుట్టాడు సార్. సరే ఏం చేసి చిన్న చేయి కదా సార్, చేయి ఓపెన్ చేయడు, గుళ్ళకి వెళ్తారు, గోపురాలకు వెళ్తారు, ఏ డాక్టర్ దగ్గరికైనా లేక చేయి కదా సార్. నెలలు గడిచిపోతూనే ఈడు ఓపెన్ చేస్తాలే. లాస్ట్కి ఏమైందంటే ఒకనొక స్పెషలిస్ట్ దగ్గరికి పోతారు డాక్టర్ గారిని. ఆ డాక్టర్ దగ్గర నిజం చెప్పాలి కదా సార్, అబద్ధం చెప్పకూడదు. మీరేం పని చేస్తారు అన్నారు. ఒకరు మొహాలు చూసుకుంటారు, ఏం లేదు సార్ నేను నేషనల్ ఇంటర్నేషనల్ అంటారు. ఓకే అమ్మాట చెప్పాలి కదండి అని చెప్పి, సరే నేను సర్జరీ చేస్తాలే అని చెప్పి ఆయన చేతికి బ్రాస్లెట్ వేసుకుంటాడు. సిజర్ది కత్తిరి తీసుకొని ఆ ఇది ఉంది కదా సార్, పిడికిడి టచ్ అయినట్లుగా యాక్ట్ చేస్తాడు సార్, కట్ చేయాలన్నట్లుగా యాక్ట్ చేస్తాడు. ఈ 5-6 టైమ్స్ ఈ బ్రాస్లెట్ అబ్బాయి చేతికి తగులుతుంది సార్. వాడు టకాన్ చేయి ఓపెన్ చేసేస్తాడు, బ్రాస్లెట్ కొట్టి పట్టుకునేదానికి. ఆల్రెడీ మన చేతిలో ఉంగరం ఉంటుంది సార్, అది ఎవరంటే పురుడు పోసిన మంత్రసాని ఉంగరం. అంటే స్కిల్ టాలెంట్ అంటారు కదా సార్. కొంతమంది పుట్టుకతోనే టాలెంట్ ఉంటుంది, కొంత నేర్చుకునేదంతా ఉంటుంది. అంటే ఇది మనం సమాజంలో నవ్వులు కరువైనాయి కదా సార్, అందుకోసం అని చెప్తున్నా. రెండోది సార్, ఇదే నేపంలో అంటే ఈగో అంటారు కదా సార్, నేనంతా నువ్వెంత అని. భార్యాభర్తలు ఇద్దరు కొత్తగా పెళ్ళైన కొత్తలో ఏం చేస్తారంటే, వాళ్ళు కొంచెం ఇద్దరికి ఈగోలు ఎక్కువ, దాంతో ఏం చేస్తారంటే, భర్త ఒక స్వీట్ షాప్కి వెళ్తాడు సార్. మంచి లడ్డూలు భలే ఉంటాయన్నమాట, ఏదో ఖాజా లడ్డూలని ఒక 5 తెస్తాడు. ఏం 5 తెచ్చినా ఉంటుంది, నేను మగాడిని, నాకు 3, నువ్వు వాడదు 2 తీసుకో అంటాడు. అదెట్లా, నేను ఇంట్లో హోమ్ మినిస్టర్ కదా, నాకు 3 నువ్వు 2, ఇద్దరు తగ్గరు సార్, నేనెంత నువ్వెంత అని వాదులాడుకుంటారు.
మామూలుగా పెళ్ళి అయిన కొత్తలు అంటారు కదా సార్, మ్యారేజ్ అయిన కొత్తలోని నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేను. అబ్బా ఎంత బాగుంటాయి సార్. ప్రేమ పెళ్లికి పునాది, పెళ్లి ప్రేమకు సమాధి అని. లడ్డు కథ ఏమైంది సార్ సార్ 3-2 మళ్ళీ ఏంటంటే ఇద్దరు వాదించుకున్నారు. ఇవాళ లాస్ట్ కు కండిషన్ పెట్టింది ఆవిడ. ఏమనిందంటే చూడండి, ఎవరు ఫస్ట్ మాట్లాడితే మన ఇద్దరు కండిషన్ పెట్టుకుంటాం, లడ్లు అది ఆడ పెడదాం. ఎవరు ఫస్ట్ మాట్లాడితే వాళ్ళు 2, వెనకాల మాట్లాడితే 3 అన్నారు సార్. కానీ డోర్ లాక్ చేసినారు సార్. కూర్చున్నారు, లడ్లు పెట్టుకొని కూర్చున్నారు. 1 రోజు అయ్యా, 2 రోజులు అయ్యా, వారం అయ్యా, లడ్లు ఏమో చెడిపోయాయి. ఎవరు తినలేదు. వీళ్ళు అన్కాన్షియస్ ఇద్దరు, ఎవరు మాట్లాడుకోలే. చివరికి పల్స్ రేట్ పెట్టి ఇరుగు పొరుగు చూసారు, ఏమన్నా చనిపోయినారేమో అని చెప్పి. అప్పట్లో ఈ టెక్నాలజీ లేదు కదా సార్. డోర్లు బ్రేక్ చేసి చూస్తే, పట్టుకొని చూస్తే పల్స్ రేట్ వీళ్ళు కనబడలే. పోయినారని చెప్పి ఇద్దరిని దహనక్రియలు చేద్దామని పాటి కట్టి శ్మశానాన్ని తీసుకుపోయినారు. ఈయనకు చిన్న గోచిపాత ఉంటుంది, అంటే అప్పట్లో చిన్న గోచి. ఆమెకి 16 మూరల చీర. వీళ్ళు నిప్పు పెట్టే లోపల చిత్తులో ఏమైందంటే ఇది వెంటనే అంటుకుంటది. ఈయనకు మా ఫస్ట్ మగ భర్తకు అంటుకునింది. వెంటుకున్నట్లు అబ్బబ్బా కాలిపోయి అన్నాడు లేచి. ఆవిడ టక్కని లేచింది వెనకాల. చూసావా నీకు 2 నాకు 3 నిందంటే. శ్మశానం వచ్చే వరకు అదే అంతే, తెగేంత వరకు లాగద్దని సార్. ఇప్పుడు భార్యాభర్తకు ఆలు మొగల గొడవ అనేది ఆకు ఒక్క నమిలినంత సేపు అనేది పాత నానుడి సార్. అది ఇప్పుడు కూడా తెలుసుకుంటే బాగుంటుంది సార్. ఎందుకంటే మా బంధాలు అనేవి జీవితంలో భగవంతుడు కలిపితే తప్ప ఎవరికెవరు సొంతం కాదు సార్. ఇప్పుడు పాతకాలం నాడు చూసుకున్నామనుకోండి సార్, అప్పట్లో ఎన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకరికొకరు అర్థం చేసుకొని జీవితకాలం తాను భరిస్తూ బిడ్డల్ని పెంచిన పుణ్యమైన దంపతులకి మనం చేతులెత్తి నమస్కరించాలి సార్. ఈ ఆశావాదం అంటే సార్ ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ సార్. ఉన్న దాంతోనే తృప్తిగా బతకాలి సార్. లేని ఊహించుకుంటే ఏమవుతుంది సార్? నెంబర్ 1. రెండోది, కొంతమంది ఉంటారు కదా సార్, ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు కానీ లేదా ఒక బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు కానీ రకరకాల ప్రయత్నాలు ఉంటాయి. దానిలో భాగంగా పాతకాలం నాటిదే సార్. ఇది కూడా ఒక స్టోరీ రూపంలో చెప్పడం జరిగింది. మనం ఒకసారి సార్, ఒక రాజుగారు తీర్థయాత్రలకు వెళ్లే ముందు తన బిడ్డల్ని 3 కొడుకులు పిలిచాడు సార్. తనకు 3 సంతానం. 3కి 3 ధాన్యం గింజలు ఇచ్చి వెళ్ళిపోతాడు తీర్థయాత్రలు. ఆ 2-3 అంటే 1 or 2 years తర్వాత వచ్చేవాళ్ళు. అప్పట్లో వచ్చేపాటికి సార్ ఈయన అడిగాడు, ఆ గింజలు ఎక్కడున్నాయి బాబు అని అడిగాడు. ఫస్ట్ వీళ్ళు ఏం చేశారు, అంతకుముందు ఏం చేశారంటే సార్, ఒకడు దాన్ని భద్రంగా సార్ ఒక గిన్నెలో బరిణి ఉంది కదా సార్, ఆ బరిణిలో దాచి దాన్ని ఎత్తిపెట్టాడు అనమాట. రెండో అతను ఈయనకేం పని లేదు నాకు ఇచ్చాడు అని చెప్పి దాన్ని ఇసిరి పారేస్తాడు. మూడోవాడు ఏం చేస్తాడంటే సార్, దాన్ని తీసుకుపోయి దాన్ని పొలంలో పాతాడు సార్. పాతిన తర్వాత అది చాలా పెరిగి పెద్దది, కొంచెం ధాన్యం కూడా వచ్చేసింది అనమాట. ఈయన 2 years తర్వాత ముగించుకుని వచ్చే లోపల ఏమైందంటే అడిగాడు, 3 పిలిపించాడు. బాబు నేను ఇచ్చిన ధాన్యం గింజలు ఎక్కడ అంటే 3. సరే ఇందు నాన్నగారు మీరు ఇచ్చింది అని చెప్పేసి ఆ బరిని ఇస్తాడు. ఓకే. రెండోవాడు ఏమంటాడంటే అవును కదా ఎవడో ఇచ్చామని చెప్పి అట్లా ఇట్లా తిరిగి చూస్తాడు. ఇంట్లో చూసి ఇదే మీరు ఇచ్చింది అని చెప్పి సరే అది తెచ్చి పెడతాడు. 3వ అబ్బాయి నాకు కూడా 2 నాన్నగారు అని చెప్పి తీసుకెళ్ళి ఒక రూమ్లోకి తీసుకెళ్తాడు. మీరు ఇచ్చినటువంటి ధాన్యం గింజని ఆ రోజు నేను భూమిలో పాతితే ఇన్ని బస్తాలు పండింది అని చెప్తాడు సార్. అంటే మామూలుగా సార్ వాళ్ళు పెద్దలు చెప్తారు కదా సార్, పైసా కూడబెడితే నిధి అంటారు కదా సార్. మా కుమారస్వామి రెడ్డి గారు మా గురువు ఒకసారి చెప్పాడు, ఏమంటే డబ్బు సంపాదించడం అంటే గుండు పిన్నతో భూమిని తవ్వినట్లు అంట సార్. గుండు సూది ఉంది కదా సార్, గుండు సూదిని తీసుకొని భూమితో తవ్వినట్లు అంట డబ్బు సంపాదించడం అంటే. ఖర్చు పెట్టడం అంటే బెలూన్ని అదే గుండు సూదితో తూటి పెట్టడం అంటే సార్. ఇది పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు కదా సార్. తాబేలు సార్ ఇది విషయం ఏమంటే సార్, మా ఆత్మీయ మిత్రులు కేరళ రాష్ట్రమైన మన ఆంధ్ర రాష్ట్రంలో వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా ఉన్న శ్రీనివాసన్ గారితో నేను చర్చిస్తూ ఉంటాను. సార్ చెప్పారు సార్, ఈ మధ్యకాలంలో అది మలయాళంలో చాలా వచ్చినటువంటి సన్నివేశం అని చెప్పాడు సార్. 2 ఉన్నాయి మనకి ఇంపార్టెంట్లో. దాంతో ఒకటేమంటే, ఒక అడవిలో సింహం ఉంటుంది సార్. అడవిలో సింహం, అది సింహం వేటాడి తింటుంది, ఆకలి అయితే తప్ప తిందు. ఒకసారి దానికి బాగా ఆకలైంది సార్. టోటల్గా మొత్తం అడవి మొత్తం తిరిగింది, ఎక్కడో జంతువు కనబడలేదు దానికి. కనబడకపోతే నీళ్ళన్నా తాగుదామని చెరువు ఉంది కదా సార్, అక్కడికి వస్తే ఒక ముసలి తాంబేళ్ళు పెద్దది కనబడింది సార్, తాబేళ్ళు. దాని దగ్గరికి వెళ్ళి సరే ఇప్పుడు నేను ఏమనుకోవద్దు, నాకు ఎక్కడ ఈరోజు ఫుడ్ దొరకలేదు, నేను తినాలా అంటుంది సార్. అడిగి రారాజు కదా సార్, అనుకుంటే ఏమైనా చేస్తుంది. సరే ఇది తినాలంటే ఉన్నటువంటి కాసేపు మౌనంగా ఉండి చిన్న కన్నీటి పొట్టు రాల్చిందనమాట. తాబేళ్ళు సార్, రాలిస్తే ఎందుకు ఏడుస్తున్నావు, తప్పదు నేను తినాల్సిందే అంటే, సరే రాజా మీరు తినండి, మీకు తప్పదు, కాకపోతే నాకు మరణం రాసి పెట్టింది, మరణం నాకు రాసి పెట్టింది ఇక్కడ,
ఒక 10 minutes అంటే 10 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి అని చెప్పిందంట. అవును, నువ్వు వెళ్ళిపోతే ఎట్లా నీళ్ళకి వెళ్ళి అంటే, నేను మాట తప్పను, ఎప్పటికైనా తప్పదు కదా, మీరు నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి చాలని చెప్పి. సరే ఓకే అన్నాడు. అది అది గట్టను కూర్చునింది సార్. ఇది పోయి ఏం చేసిందంటే పొరలాడింది సార్. అంటే మట్టిలో బురదలో పొరలాడడం, తర్వాత గుంత తీయడం, ఆ తర్వాత తన బొప్ప ఉంది కదా సార్, దాన్ని తాబేలు పైన అవును సార్, దాన్ని డిప్ప, ఆ డిప్పని వేసి రాకుతూ ఉందంట, భూమికి వేసి రాకడం, భూమి రాకుతుంది సార్, రాకడము, మట్టి అంత కాలుతో తవ్వడము, గుంత చేయడము, ఇలా చేస్తూ ఉండి దీనికి అసలు ఏంది ఇది ఇంత చేస్తుంది ఇది అని చెప్పి ఇతను అసలు ఆశ్చర్యపోతుంది అనమాట. ఆశ్చర్యపోతుంది, మళ్ళీ దగ్గరికి వచ్చి నిలబడుకుంటుంది. ఎందుకు చేసినావు ఇట్లా అంటే, ఏం లేదు రాజా, నేను అన్నింటికన్నా ఇక్కడ సీనియర్ మోస్ట్ పెద్ద తాబేలు ఇక్కడ, నేను లోపల నా బిడ్డలు, నా మనవరాలు అందరూ ఉన్నారు ఇక్కడ, నేను కనపడకపోతే వాళ్ళు ఎతుకుతారు వచ్చి, అవి వెతికినప్పుడు మీరు నన్ను తింటారు కదా, ఎట్ట తిరిగి నా డిప్ప మీరు తినలేరు, నా డిప్ప కనబడినప్పుడు దానిపైన కొన్ని మరకలు ఉంటాయి, గీతలు కానీ మరకలు కానీ, అవి ఏంటంటే నేను చనిపోయినప్పుడు మా నాన్నగారు లేదా మా తాత అంటే పోరాడి వీరమరణం పొందినారనేటువంటి ఒక చిన్న ఐడెంటిఫికేషన్ కోసం, ఒక మార్కు కోసం నేను ఈ పని చేశాను, ఇంకా మీరు తినొచ్చు అనిందంట సార్. సింహం ఒక్క నిమిషం ఆలోచించిందంట, ఒక చిన్న ప్రాణి అయినటువంటి నీకే ఇంత పోరాట స్ఫూర్తి ఉందే, నేను రారాజైన నాకెంత ఉండాలా, నేను ఈ సమయానికి నీళ్ళు కావాలంటే తాగి నా ప్రాణం కాపాడుకుంటాను, మీరు వెళ్ళొచ్చు అని చెప్తే, అంటే సార్ చిన్న కష్టం వచ్చిందని కూడా కుంగిపోతారు కదా సార్, ఉన్నటువంటి సూసైడ్ చేసుకుంటారు. అంటే ఆ అంటే ఒక చిన్న ప్రాణిలో కూడా దానికి ఎంత ఆశావాదం ఉందని చెప్పడానికే ఈ యొక్క విషయం సార్. ఇదే స్ఫూర్తితో సార్ ఏం చెప్పారంటే, ఒకానొక సందర్భంలో కేరళ రాష్ట్రంలో ఒక జాన్ అనే ఒక వ్యక్తి ఒక మోటివేషనల్ స్పీకర్ కాల్ చేశాడంట. సార్ ఇట్లా మీరు పలానా మా స్కూల్కి రావాలి, అక్కడ కొంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్ బిడ్డలు ఉన్నారు, ఇట్లా వాళ్ళకి ఏదో ఒక మోటివేషన్ క్లాస్, అన్ని రకాల బిడ్డలు ఉన్నారు సార్, అది ఒక ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లెక్క కొంతమంది ఉన్నారు, అందరూ ఉన్నారు, పాఠశాల ఉంది, అది ఒక ట్రస్టెడ్ ఇన్స్టిట్యూట్ అనమాట. పదే మెసేజ్లు పెడుతుంటే నేను రాలేనండి, నాకు టైట్ షెడ్యూల్ ఉంది అంటాడు. ఒకరోజు మెసేజ్ ఏందిరా ఇన్నిసార్లు మెసేజ్ వస్తుందని చెప్పి ఒకసారి రెస్పాండ్ అవుతాడు, లేదు సార్ మీకు రిజర్వేషన్ చేసి పెడతాం, మీకు వెహికల్ అరేంజ్ చేస్తాం, మీకు ఏ లోటు రాకుండా చూసుకో, 1 గంట చాలు అని చెప్పి పదే ప్రాధాయపడుతుంటాడు ఆయన. అప్పుడు సరే ఒకరోజు డేట్ ఇస్తాడు, నేరుగా వస్తాడు, ఇతను వెళ్తాడు, క్లాస్ అద్భుతంగా సక్సెస్ అవుతుంది. మళ్ళీ తిరిగి అతను వెళ్ళేటప్పటికి సార్ క్లాస్కి అంతా అయిపోయి కారు ఎక్కే టైంకి ఈయన కోపం వస్తుంది, నన్ను ఇన్నిసార్లు పిలిచినటువంటి వ్యక్తి ఒక్కసారి నన్ను కనబడలేదే, ఇన్వైట్ చేశాడు కదా సార్, ఈయన కనీసం రిసీవ్ అయినా చేసుకోవాలి కదా అని లోపల మదన పడుతూ, ఎవరండి జాన్ ఇక్కడ అని గర్వం కొంచెం గట్టిగా అడుగుతాడు. అప్పుడు పక్కనటువంటి ఆర్గనైజర్స్ చెప్తారు, సార్ జాన్ హాస్పిటల్ ఐసీయూలో ఉన్నారు సార్, లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. నేను ఆశ్చర్యపోతాడు కాసేపటికి. వెంటనే అతన్ని కాల్ చేసి ఫోన్లో మా కలపండి అంటాడు. ఏం జాన్ గారు ఏమంటే, లేదు సార్ నేను క్యాన్సర్ పేషెంట్ని, ఇదే స్కూల్ పూర్వ విద్యార్థిని, నేను ఎప్పటి నుంచో నేను మీ మాటలు విని నేను ప్రేరణ పొందుతున్నాను, ధైర్యాన్ని తెచ్చుకున్నాను, ఏదో నాకు నా పాఠశాలలో ఒక క్లాస్ పెట్టించాలన్నటువంటి సంకల్పంతో నేను పని చేశాను సార్. కాబట్టి ఆయన చెప్పినటువంటి గొప్ప విషయం సార్. అప్పుడు అనుకుంటాడు ఇతను, భగవంతుడు అనేవాడు మనల్ని అందుకేనో మీ అవకాశం ఇచ్చాడేమో, అంటే కష్టాల్లో ఉన్న వ్యక్తికి ఒక మాట సాయం కూడా ఉపయోగపడుతుంది కదా సార్. భుజం తట్టి నేను ఉన్నానులేని ప్రోత్సహించి మిత్రుడు ఎంత అదృష్టవంతులు సార్. అటు దానికోసం చెప్పిన సంకల్పం సార్. సార్ ఉన్న దాంట్లో సంతృప్తి చెందడం, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉన్నదంతా సంతృప్తి అంటే సార్ మనం కోరికలు, కొంతమంది కోరికలకి అసలు అద్దు పద్దు ఉండవు కదండి. అంతే కదా సార్, కోరిక కొన్నాళ్ళే బతికిస్తుంది సార్, ఆశ చచ్చేదాకా బతికిస్తుంది, ఆశయం చనిపోయిన తర్వాత కూడా బతికిస్తుంది. ఇప్పుడు మన కోరికను అదుపులో పెట్టుకోలేదు, గుర్రాలు శాసిస్తాయి కదా సార్, కోరికలు గుర్రాలు. ఇంకోటి చిన్న విషయం ఏంటంటే సార్, అదే దీంతోనే మీరు అన్నారు కదా సార్, నేను ఒక చిన్న విషయం అప్పట్లో మనం మర్చిపోవడం జరిగింది, ఆశావాదం అంటారు కదా సార్. ఆశావాదం విషయానికి వస్తే, ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడు సార్, అతను ఒక మెజిషియన్ పిలిపిస్తాడు, అతను అద్భుతమైన మ్యాజిక్ చేస్తాడు. అందరూ సార్ ఆ రాజును కూడా పక్కన మర్చిపోయి అక్కడ ఉన్నటువంటి సైన్యం మొత్తం పరివారం అంతా మెజిషియన్ మెచ్చుకుంటూ ఉంటే సార్, రాజు కోపం వస్తుంది, వచ్చి ఏమంటారంటే సార్ ఈయన మంచి ఆయనకు బహుమతి ఇస్తారేమో అందరూ ఎదురు చూస్తుంటారు కదా సార్. అనుకుంటే రాజు 2 రకాలు ఉంది కదా సార్, ఒకటి కిరీటం అన్న పెట్టేసి తలకైనా తీసేయచ్చు. అప్పట్లో వెంటనే ఏం చేస్తా అంటే, రాజు అతను అంత అద్భుతమైన మెజిషియన్, అతను వెంటనే ఉరి తీసేయండి అని చెప్తాడు సార్. ఉరి తీసేయండి అనగానే అందరూ ఆశ్చర్యపోతారు సార్. టక్కని మెజిషియన్ తేరుకొని ఏం చెప్తారంటే, వెంటనే తేరుకొని, రాజుగారు ఒక చిన్న కోరిక అంటారు. ఏం విషయం అంటారు? ఏం లేదు, మీరు ఎలాగో మీ శిక్ష పాటించండి, కాకపోతే నాకు చిన్న విన్నపం అంటాడు.
నాకు ఒక ముసలి గుర్రాన్ని ఇవ్వండి, ఒకే ఒక కోరిక, చనిపోయిన ఆఖరి కోరిక అడుగుతారు కదా, ఒక ముసలి గుర్రాన్ని ఇస్తే నేను 30 రోజులు, నెల రోజులు దాన్ని ఎగిరేటట్టు చేస్తాను అంటాడు. ఈయన ఆలోచన టక్కన డైవర్ట్ అయ్యి ఆ శిక్షను కొంచెం పాపించి జైల్లో వేసి చెరసాల్లో వేసి ఆ గుర్రాన్ని కట్టేయమంటాడు. పక్కన చుట్టూ ఉంటారు కదా సార్ ఇరుగు పొరుగు ఖైదీలు కొందరు, వీళ్ళు ఏమయ్యా ముసలి గుర్రాన్ని ఎగరేనిస్తానని మాట ఎగిరిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికేవి, ఇది అయ్యే పనే పొయ్యే పనే, అన్నేంగా చచ్చిపోవచ్చు కదా నువ్వు అని అంటే ఇతను ఆశావాదంతో ఒక మాట అంటాడు, మీరు చెప్పింది కరెక్టే, నెల రోజులు గడువు ఉంది, అమలైంటే నిన్నే శిక్ష అమలైపోవాల, ఈ 1 monthలో 2 అద్భుతాలు జరగచ్చు, ముసలి గుర్రమన్న చచ్చిపోవచ్చు లేదా రాజన్న చచ్చిపోవచ్చు. అంటే ఆశావాదం కదా సార్, అటువంటి ఆశావాదంతో బతకాల. అనుమానం అనేది తీసేసి అభిమానం అనేదో అనురాగం అనేది ఉంటే ఎంతైనా ఉండొచ్చు. దానికి సహనం అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. చీకటిని జయించడానికి రవే అయినా రాత్రంతా ఆగాల్సిందే, సహనంతోనే వెలుగు సాధ్యం అన్నారు సార్. అంటే చీకటిని జయించాలంటే రవిని రాత్రి ఆయన ఎదురు చూడాల్సిందే కదా సార్, సూర్య భగవానుడు కూడా. సార్ కొంతమంది నిత్య అసంతృప్తిగా ఉంటారండి. మీరు వాళ్ళకి మొత్తం కుటుంబం అంతా 3 తరాలు సంపాదించినంత డబ్బు ఇచ్చినా ఇంకా అసంతృప్తి కనిపిస్తుంటుంది. అటువంటి వాళ్ళని మనం ఎలా మోటివేషన్ చేయాలంటారు? అది అంత ఈజీగా మోటివేషన్ లొంగరు సార్. వాళ్ళు తన దాకా వస్తే తప్ప ఏం చేయలేని పరిస్థితి సార్. ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఉంటాయి సార్, ఇంకా అసంతృప్తి ఉంటారు, ఎదుటి వాళ్ళ మీద ఏడుస్తుంటారు. అవును సార్, ఎంతసేపటికి సార్ నాకు లేదేని ఒక బాధ, వాడికి ఉందేని ఒక బాధ, దీనికి ఏం బాధ లేకుండా ఉండలేరు సార్. ఇంకోటి ఏమంటే చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి మాకు చనిపోయారు సార్ డాక్టర్ జిఎన్ రెడ్డి గారని సార్, ఎన్జిఓలో చాలా పితామహుడు ఆయన. కుప్పం డాక్టర్ జేమ్స్ ఎన్ పాలిటెక్నిక్ కూడా స్థలదాత ఆయన, రూరల్ పాలిటెక్నిక్కి. ఓ రోజు నా రామ్మూర్తి నీకు ఎదుటి వ్యక్తికి సెకండ్ ఇస్తావు అనుకోయా, హ్యాపీగా సెకండ్ ఇస్తావు, తీసుకోకపోతే ఏం చేస్తావని. నాకు తెలియదు సార్ మీరే చెప్పండి అన్న. పెద్ద ఆయన కదా సార్. అప్పుడు అన్నాడు సార్ ఈ చేయి ఖాళీగా లేదా అన్నాడు సార్. ఇటు అనుకోను పో చూడు సార్, ఇది అంత ఆత్మసంతృప్తి సార్. తృప్తి అనేది పూరి గుడిసెలోనే తృప్తి ఉంటుంది సార్. తృప్తిని ఏం చేస్తాం సార్, కొంతమంది ఎంతసేపటికి ఇంకా కావాలి, ఇంకా అదేం చేయలేం సార్. ఎట్లుంటుందంటే దానికి కూడా ఒక చిన్న మా పెద్ద ఆయన ఒక రిటైర్డ్ ఎస్ఐ గారు భీమలింగప్ప గారు ఒక కథ చెప్పారు అప్పట్లో. కర్నూలు సార్ మా సార్ది. ఒక పెద్ద ఆయన డబ్బును కూడబెట్టి 7 అంతస్తులు పెద్ద సెంటర్లు వేసి బిల్డింగ్ కడతాడు సార్. ఉన్నట్టున్న అనారోగ్యం వస్తుంది. సెంటర్లు వేసి సార్ అది అనారోగ్యం అయితే అతన్ని ఏం చేస్తారంటే అందరూ కొడుకులు 9 కోడలు అందరూ మాట్లాడుకుంటారు. నాన్నగారు ఉన్నటువంటి ఇంటి చనిపోతే ఇంటికి తిరుపాది అంటారు, ఏదో పాత సామెతది. మనం ఉన్నటువంటి ఇంట్లో చనిపోతే మనం ఇల్లు లాక్ చేయాలి కదండి, 3 months 4 months, ఇంత పెద్ద బిల్డింగ్ కదా అని చెప్పి కిందకి దించుతారు అతన్ని. పై నుంచి కింద దిస్తే ఇక్కడ పెట్టేమో అదంతా కాదు, మనం పక్కన షెడ్ ఉంది కదా అని చెప్పి పశువుల షెడ్ పక్కన ఆయనకు మంచం మీద వేసి అతను పండబెట్టింటారు. కొంతమంది ఏమంటారంటే అందులో కోడలు వండుకొని ఇది మా 5 లక్షల రూపాయలు కాస్ట్లీ మంచం అండి, దాంతో చనిపోతే బయటకు తీసుకెళ్తారు కదా అని చెప్తే పాపం లాస్ట్కి ఈత షాప్ మీద పండబెడతారు అతన్ని. ఇంత కోటేశ్వరుడు కూడా అయింది సార్ అంతే. ఆ ఈత షాప్ మీద పండబెట్టిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ఇట్లా సైడ్ తల పెట్టుకొని చూస్తూ ఉంటాడు. కాసేపటికి జస్ట్ ఏదో నోరు రాదు సార్, పెరాలసిస్ వచ్చి నోరు కూడా పడిపోయింది నా పెద్ద ఆయనకి. ఇట్లా అంటుంటాడు, ఇట్లా చేయి చూపిస్తుంటే వీళ్ళు అనుకుంటారు ఏంటో జరుగుతూ ఉంది అద్భుతం అని చెప్పి. ఏంటి నాన్న ఏంటి అని చెప్పి మామగారు చెప్పండి అంటే ఈ నోరు తెరవడాడు. ఎవరో చెప్పారంటే సిటీకి తీసుకెళ్ళి ఇంజక్షన్ వేస్తే 50,000 1 lakh ఖర్చు పెడితే 2 minutes మాట్లాడతారంట, వాళ్ళు చనిపోతారంట. అంటే వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే ఓకే అందరూ వెంటనే తీసుకెళ్తారు. డాక్టర్ గారు అడుగుతారు 2 నిమిషాలు మాట్లాడు, లేదంటే 1 నిమిషం మాట్లాడదు చాలా మళ్ళీ పోయినా మాకు నష్టం లేదు, చివరి దశ కదా ఇంజక్షన్ ఏంటి అంటారు. వేస్తేనే నోరు వచ్చేసింది. నాన్న చెప్పు, మామగారు చెప్పండి అంటే ఈయన ఇట్లానే అంటాడు. ఆయన నోరు ఇట్లా 4 ఏళ్ళ పెట్టుకొని ఇటు అంటూ ఉంటాడు. ఆయన లాస్ట్కి ఏమంటాడంటే నా కొడకల్లా ఆ పక్కన దూడగా చీపురు గడ్డ కొరికేస్తాను చూడండి అని చెప్పి చనిపోతాడు అనమాట. ఆ దూడ ఉంది కదా సార్, పశువుల కొట్టంలో ఆవు ఒకటి చీపురు కట్ట కొరుకుతుంటుంది, అందుకే దాన్ని పరకట్ అంటారు సార్ మన భాషలో. చీపురు ఉంటుంది కదా సార్, చెత్తూడ్చేదాన్ని, అది కొరుకుతామని చూడండి అని చెప్పి టక్కని ప్రాణం వదిలేస్తాడు. అంటే ఎవరైతే ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో వాళ్ళకి ఏం దక్కదు సార్. అంటే దీనికి సారాంశం అంటే కొంతమంది ఎక్స్పెక్టేషన్ ఓవర్ అనుకుంటారు, ఏం దక్కదు సార్. ఎంత ఉంటే అంతే సార్ తృప్తి మిగిలే జీవితానికి. కాబట్టి ఉన్నదాంతో సంతృప్తిగా బతికేవాళ్ళు గొప్పవాళ్ళు సార్. ఈ కాల పరిస్థితి ఎలా ఉంది సమాజంలో, ఇంకా ఆశావాదం అంతేంటారు కదా సార్. ఆశ అనేది మనిషిని ఎంతవరకైనా తీసుకెళ్తుంది. కాబట్టి వాళ్ళు కొంతమంది మనస్తత్వాన్ని మనం ఏం చేయలేము సార్. కొంతమంది మోటివేషన్ కంటే సార్ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కొందరు మారుతారు, ఇంకొంతమంది ఆలోచనలు బట్టి మారుతారు, ఇంకొంతమంది ఎంత సంపద ఉన్నా
కొంత సమాజానికి అంటే ఉంటారు కదా, సమాజానికి ఇచ్చేటటువంటి చుట్టుపక్కల ఆదుకునే మనస్తత్వ మహానుభావులు ఉన్నారు. ఇంకొంతమంది అలాగే ఎందుకులే మనకెందుకని అంటే ఒక ఆలోచన ఆచరణ ముఖ్యం కదా సార్. ఇప్పుడు మదర్ తెరీసా ఆలోచన కదా, ఆచరణ చేసిందే కాబట్టి గొప్ప సమాజానికి మనం ఇప్పుడు ఆమె పేరు తలుచుకుంటున్నాం. ఆచరణ కాబట్టి ఆ మనసులో మైండ్ ఫీడ్ అవ్వాలి సార్. నేను ఇది చేస్తే నేను నిలబడతానంటే ఆలోచన మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే అనుకూలమైన ఆలోచన, ప్రతికూలమైన ఆలోచన అంటారు సార్. అనుకూలమైన ఆలోచన మైండ్లోకి వచ్చింది అనుకోండి సార్, అది ఎవరైనా కానీ అది ఏదో అనుకుని సాధిస్తారు. ప్రతికూలమైన ఆలోచన వస్తే ప్రతి ఒక్కటి నెగిటివ్గానే ఉంటుంది సార్. ఇప్పుడున్న పరిస్థితులు కొంతమంది మనది అని కాకుండా నాది అనే భావనలోకి వస్తున్నారు. దానివల్ల జరిగే పరిణామాలు ఎలాగ ఉంటాయి? నాది అన్నప్పుడు ఎదుటి మానవుడు సంఘజీవి సార్. నలుగురిని చుట్టూ ఒక ఆత్మీయులు సంపాదించుకున్నప్పుడు దానికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారు. వాళ్ళు లేనప్పుడు చివరికి ఏమైంది సార్, ఇప్పుడు సిటీస్లో చూస్తుంటాం పొరుగింట్లో పక్కన ఏం జరిగినా పట్టించుకునే వాళ్ళు లేరు కదా సార్. అందుకే పల్లె తల్లి వంటిది, పట్టణం ప్రియురాలు వంటిది అంటారు కదా సార్. పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా సార్. అందుకే అంటారు కదా సార్, అడవి పైకి గంభీరంగా కనిపిస్తుంది, లోపలికి వెళ్ళంగానే ఆదరిస్తుంది, చెరదీస్తుంది సార్. నగరం పైకి అందంగా కనిపిస్తుంది, లోపలికి వెళ్ళంగానే కబలేస్తుంది, కాటేస్తుంది. అడవి పైకి గంభీరంగా కనబడుతుంది, లోపలికి వెళ్ళగానే ఆదరిస్తుంది, చేరదీస్తుంది అంటారు. ఆదరించే వాళ్ళు ఎప్పుడు గొప్ప వాళ్ళే. ఆదరించలేని వాళ్ళ మనస్తత్వం మనం చూస్తున్నాం కదా సార్. మనము ఏదైతే ఇస్తామో అదే మనం తిరిగి పొందుతాం, అంతే కదా సార్. చివరిలో మనం చూసినటువంటి మన స్టాలిన్ మూవీలో కానీ నేను చూశాను కదా సార్. అప్పట్లో మన కొన్ని సందర్భాల్లో నేను అది కూడా మెసేజ్ ఓరియంట్ తీసుకొస్తాను సార్. మన ధర్మం సార్, చెప్పడం మన ధర్మం. సమాజానికి ఒక మంచి పని చేస్తూ పోతే చివరికి ఒక ఆటో డ్రైవర్ తన ప్రాణం కాపాడినటువంటి సన్నివేశం కూడా చూపించారు కదా సార్. కాబట్టి మనం ఎక్కడైతే సార్ ఒక మనిషికి ఒక చిన్నగా మనం సహాయం చేయడం మొదలు పెడతామో ఆ సహాయం మనకు ఖచ్చితంగా భగవంతుడు మనకి ఇస్తాడు సార్. అందుకే సార్ మానవ సేవ మాధవ సేవ అన్నారు. దాన్ని ప్రతి ఒక్క మైండ్లో ట్యూన్ చేసుకోగలిగిన వాళ్ళు గొప్ప వాళ్ళుగా ఉంటారని నా అభిప్రాయం సార్. రామ్మూర్తి గారు చెప్తున్నట్టుగా మానవ సేవే మాధవ సేవ అని చెప్తున్నారు. కనిపించిన వ్యక్తిని వదిలిపెట్టి కనిపించిన దేవుడు మొక్కడం కన్నా ఎదురుగా ఉన్న తల్లిదండ్రుల ముందు ప్రేమించండి, చుట్టూ ఉన్న బంధువులను ప్రేమించండి, చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రేమిస్తే మీకు అందులో ఉన్న సంతృప్తి ఎక్కడ రాదు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఉన్న దాంట్లో తృప్తి చెందితే అందులో ఉన్న హాయి ఎక్కడ మీకు ఎక్కడికి దొరకదని చెప్తున్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఉమ్మడి కుటుంబం కనుమరుగవుతున్న ఈ కాలంలో ఖచ్చితంగా మీరందరూ మీకు దగ్గరున్న వాళ్ళని దగ్గర తీసుకురండి, లేదా బంధువులు లేకపోతే స్నేహితులతో ఆ విధంగా కలిసిమెలిసి ఉంటే ఒకరికొకరు కష్టాలు చెప్పుకొని సుఖాలు పంచుకుంటే మనం ఖచ్చితంగా మరొకసారి ఉమ్మడి కుటుంబాన్ని కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబాన్ని మరొకసారి మనం రూపొందించడంలో ఎలాంటి సందేశం ఉండదని చెప్తున్నారు. కేవలం తల్లిదండ్రులు అది ఫోన్లకే పరిమితం అవుతున్నారు. ఈ సంస్కృతి పక్కన పెట్టండి, దాంతో మీ పిల్లలు కూడా చక్కగా వస్తారు. అంతేగాని అపురూపంగా పెంచిన పిల్లల కోసం మీరు అదే అపురూపంగా తర్వాత కూడా యుక్త వయసులో కూడా చేస్తే వాళ్ళు చేసుకున్న కష్టాలు అన్నిటి కూడా మీరే బాధ్యత అవుతారంటూ ఆయన హెచ్చరిస్తున్నారు. ఇది రామ్మూర్తి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు